ఇంట్రాగేషన్‌లో మారుతిరావుతో అంటే హత్య జరిగిన తర్వాత ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళ కన్ఫెక్షన్‌లో మారుతిరావు పేరొచ్చుంటది. మారుతిరావుని తీసుకురాగానే మీరు మాట్లాడినప్పుడు మారుతిరావు చెప్పేవేంటండి? మారుతిరావుని ఏమాత్రం అందులో ఒక బాధ అని వచ్చిందంటారా? మారుతిరావు ఫస్ట్ చాలా క్యాజువల్గా ఉన్నాడు. ఎందుకంటే అతను అప్పుడు టీఆర్ఎస్ లీడర్ అక్కడ. అతను టీఆర్ఎస్ లీడరు బాగా డబ్బున్నోడు అక్కడ. ఈ వాజ్ లైక్ అతను హిందూ వాహిని దాంట్లో కూడా అక్కడ ఏదో లోకల్గా ఇతను ఉండేవాడు. డబ్బు ఉన్నది, కొంత పరపతి ఉంటుంది. న్యాచురల్గా ఏం చేస్తాడు అతను, అనుకుంటాడు ఏముంటుందో ఇదంతా పోలీసు మామూలు కదా మేనేజ్ చేసుకోవచ్చు అని. నేను ఫస్ట్ ఇంట్రాగేషన్ కూడా ఎప్పుడు నైట్ నా ఆఫీస్లోనే క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చారు. రాత్రి అరౌండ్ 3 అయింది. రాత్రి 3కి కూర్చొని మంచిగా అతన్ని ఎదురుగా కూర్చోబెట్టి, ఇప్పుడు మీరు నేను ఎలా ఉన్నాం అట్లనే కూర్చొని టీ కూడా తెప్పించి కూర్చోబెట్టి మంచిగా మాట్లాడుతున్నాం అన్నమాట. ఇంట్రాగేషన్ అంటే తీసుకొచ్చి కొట్టేది కాదు. అతను ఒక తండ్రిగా అతను ఇది ఉన్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి అతని పెయిన్ని కూడా. బట్ మర్డర్ ఈజ్ మర్డర్. తప్పకుండా నువ్వు ఒక వ్యక్తిని చంపడం అనేది చిన్న విషయం కాదు కదా. నువ్వు ఎలా చంపుతావు అంటే నీకు నచ్చకపోతే కనుక నీ పేరెంటింగ్ తప్పు వల్ల నువ్వు నువ్వు సరిగ్గా అండర్స్టాండ్ చేసుకోకపోవడం వల్ల రిలేషన్షిప్, నువ్వు దాన్ని ఆ పిల్లవాడిని చంపే హక్కు నీకు ఎట్లా వస్తుంది? తప్పు కదా అది. సో అది ముందు మాట్లాడుతున్నప్పుడు ఇతను చాలా కేర్లెస్గా క్యాజువల్గా మాట్లాడుతున్నాం. తర్వాత కొంచెం అంటే అతనికి ఏదో అది ఇది మేనేజ్ చేసుకోవచ్చు అనే టైప్లో ఉంటే కొంచెం కఠినంగా మాట్లాడటం మొదలెట్టాం. అంటే కొట్టం ఏం చేయలేదు, అట్లా లేదు కానీ బట్ అతన్ని న్యాచురల్గా కొంత అతనికి ఇచ్చే గౌరవాన్ని తగ్గించి మాట్లాడటం అది చెప్పినప్పుడు దెన్ ఈ స్టార్టెడ్ కమింగ్ టు దిస్ థింగ్. ఒక అరగంట దీని తర్వాత దెన్ ఏడవటం మొదలెట్టి దెన్ కొంత అతనిలో వచ్చింది. వన్స్ ఆ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు మనం ఇమోషనల్ బ్రేక్ డౌన్ వి థింక్ దట్ అతనిలో హీల్ కమ్ అవుట్ అనమాట, న్యాచురల్ బయటకు వస్తాం. ఈ స్టార్టెడ్ ఒక కాన్వర్జేషన్ పెట్టి డీప్గా మాట్లాడుతున్నప్పుడు మొత్తం అంతా బయటికి కొన్ని విషయాలు చెప్పడం మొదలెట్టాడు. చెప్తూ అతనితో మనం వీ హ్యాడ్ ఏ టోటల్ లాంగ్ కాన్వర్జేషన్ అనమాట. చేసిన నేను ఆ ఇంట్రాగేషన్ టీం అంతా కూడా కూర్చొని ఈరోజు బ్యూటిఫుల్ మాకు కూడా ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఒక మంచి ఒక కేసు వచ్చినప్పుడు దాంట్లో కూడా మేము కూడా చాలా నేర్చుకుంటాం. సో ఆయనలో పరివర్తన వచ్చిందంటారు. పరివర్తన వస్తుంది అనలేను కానీ తప్పకుండా చంపాను అనేది వచ్చింది. అది తప్పకుండా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. అందుకు ఇంకా తర్వాత అతనే సూసైడ్ చేసుకున్నాడు. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత అతను కేసులో అరెస్ట్ అయ్యి మళ్ళీ వచ్చిన తర్వాత కేసు ఎప్పుడైతే టైట్ అయిందో అతని చిందన అంటే ఒక వ్యక్తి అతను డబ్బు సంపాదించడం కానీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలో రిలేషన్షిప్ అనేది తెలియలేదండి మారుతిరావుకి. సో అతను అది ఒక మళ్ళీ సెపరేట్ ఇది. మనం డబ్బు సంపాదనే తెలివి అనుకుంటే చాలా పొరపాటు. సో తెలివి అనేది రకరకాలుగా ఉంటుంది. తెలివి డబ్బు సమానం అనేది మనం అదే ఒక దాన్ని ఒక మనం బెంచ్ మార్క్గా పెట్టుకొని ఇదే తెలివి అనుకుంటే అంతకన్నా ఇక తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు. తెలివికి చాలా రకాలు ఉంటాయి. నువ్వు హౌ యూ హ్యాండిల్ యువర్ రిలేషన్షిప్స్, నువ్వు ఎవరెవరితో ఎలా ఉంటావు, లేకపోతే నువ్వు ఇది కూడా ఒకటి ఆస్పెక్ట్స్. సపోజ్ నువ్వు సొసైటీలో ఎలా సర్వే అవుతున్నావు, అన్నింటినీ కూడా కలిపి సమిష్టిగా అదే నీ మెచ్యూరిటీ లెవెల్. సో మారుతిరావు క్లియర్లీ దీంట్లో మిస్ అవుతున్నాడు అనమాట. ఈ రిలేషన్షిప్స్ దగ్గర క్లియర్గా అతను చాలా అర్థం కాకుండా ఉన్నాడు. చాలామంది నేను తెలుసుకుంటుంటాను, బహుశా పిల్లలతో హ్యాండిల్ చేయాలంటే కనుక వాళ్ళతో ముందు స్పెండ్ చేయాలి టైము. ఏదో మనకి చాలామంది తెలియాలి స్పెండ్ చేయాలంటే కనుక ఊరిన టైం స్పెండ్ చేస్తే కూడా కాదు. టైం స్పెండ్ చేసి ఏదో మాట్లాడతాం కాదు, మనం కూడా వాళ్ళ మైండ్ని అర్థం చేసుకోవాలి. చైల్డ్ సైకాలజీని లేకపోతే ఒక అడాలసెంట్ సైకాలజీని అర్థం చేసుకోవడానికి మనం కూడా 10 మంది తల్లిదండ్రులతో మాట్లాడుతుండాలి. బుక్స్ ఏమైనా ఉంటే కనుక బుక్స్ ద్వారా తెలుస్తుండాలి. ఇప్పుడు మంచి ఛానల్స్ వచ్చాయి, దాంట్లో కూడా చూస్తుంటే కనుక ఇది ప్రతిదీ ఒక పాఠమే, నేర్చుకునేది అనమాట. సో నెక్స్ట్ నువ్వు తెలియని దాన్ని స్టేట్కి వెళ్తున్నప్పుడు కానీ తెలుసుకోవాలి. సో మారుతిరావు క్లియర్గా అయితే మటుకు అతని తప్పకుండా పశ్చాత్తాపం అయితే అతనిలో ఉండింది. బట్ అది అంటే ఒక బాధ అనేది కనబడ్డది అనమాట. నా బిడ్డని తీసుకెళ్ళిన వాడు చంపిన దానికి ఫస్ట్లో అయితే నేను చేసింది రైట్ అనే స్టేజ్లో మాట్లాడాను. ఆ పశ్చాత్తాపం అనేది మా దగ్గర ఫీల్ అవ్వలేదు కానీ బట్ తర్వాత గ్యాచురల్గా అతను సూసైడ్ చేసుకోవటం ఇదంతా అనేది చేసినప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. నేను ఎంత పోలీస్ అధికారి అయినా కానీ ఒక తండ్రిగానే ఉంటాం కాబట్టి. సో మేము కూడా ఐ ఫెల్ట్ బ్యాడ్, అరే అనవసరంగా అతను సూసైడ్ చేసుకున్నాడే అనేటటువంటిది. అంటే బిడ్డ మీద అమితమైన ప్రేమ, బిడ్డకు కూడా అమితమైన ప్రేమే తండ్రి అంటే. బట్ ఏంటంటే అక్కడ వయసు ఈజ్ ద ప్రాబ్లం. సో అది ఏజ్ ఈజ్ ఎ ప్రాబ్లం. ఇతనికి తెలియకపోవటం, మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం ఒక ప్రాబ్లం. ఆ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలో తెలియకపోవటం అనేది అదొక సమస్య. ఒక సిచ్యువేషన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలో తెలియకపోవటం అనేది ఒక సమస్య. ఇవన్నీ కూడా అనమాట. సో ఇవన్నీ కూడా నేను దీంట్లో అర్థం చేసుకున్న కేసు అనమాట ఇది. సో మనల్ని ఇంకా ఇండివిజువల్గా ఒక మంచి అంటే ఒక మనిషిగా మనల్ని ఆవిష్కరించుకోవడానికి, ఇంకా బెటర్గా తెలుసుకోవడానికి సమాజాన్ని, వ్యక్తిత్వాన్ని ఈ కేసు చాలా ఉపయోగపడ్డది అనమాట. సర్వీస్లో అయోష మీరా కేసు ఒకటి, మన ప్రణయ్ కేసు ఒకటి మీకు. ప్రణయ్ కేసు తర్వాత వాషింగ్టన్ పోస్ట్లో కూడా ఇది పబ్లిష్ అయింది. వాషింగ్టన్ పోస్ట్ నుంచి కూడా నాకు అక్కడి నుంచి ఒక విలేకరి అమెరికా నుంచి నాకు నా ఇంటర్వ్యూ తీసుకున్నారు.
సో ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ వాషింగ్టన్ పోస్ట్ ఈ కేసు గురించి కూడా. అంటే మీ సర్వీస్లో 2 కేసులు మీకు కేస్ స్టడీస్ అయితే అంటే చాలా కేసెస్ ఉంటాయి మురళి, అలానేం లేదు. సన్సేషనల్ కేసు అంటే ఆయేషా కేస్ వాజ్ వన్ సచ్ కేస్. ఇట్స్ ఏ గుడ్ కేస్, అది కూడా డెఫినెట్ గా అదొక యాక్సెప్ట్ లో అదొకటి. బట్ అది తర్వాత అది అనవసరంగా అది కాంట్రవర్సీ అయ్యి అదంతా ఉంది. ఇది హ్యూమన్ యాంగిల్ అన్ని ఎమోషన్ అన్ని వచ్చాయి. ఇది దీంట్లో ఇదొక యాంగిల్లో ఉంటుంది. సో ప్రతి కేసులో మనం వీ లెర్న్ సంథింగ్ అనమాట. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ అంటే తర్వాత చెప్తాను, వరంగల్లో కూడా ఇట్లాంటి కేసు ఒకటి. నల్గొండలో బాగా గుర్తుండిపోయిన కేసు అంటే నల్గొండలో ఈ కేసుతో పాటు గాంజాయి దాని మీద కూడా మేము బాగా టైట్ చేయటం జరిగిందనమాట. గాంజాయి దాంట్లో కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండేవారు, చాలా మీటింగ్స్ పెట్టారు. ఈ కోవిడ్ టైంలో గాంజా పెద్ద ఎత్తున కూడా ఏది మొదలైందనమాట. సో అప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేశారంటే బాగా టైట్ చేయాలి గాంజాయి మీద అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో మేము చెకింగ్స్ అవన్నీ పెడుతూ కూడా మొత్తం పెద్ద ఎత్తున పట్టుకునేవాళ్ళం. పట్టుకుంటూ తర్వాత దీనికి అన్ని సోర్స్ ఏఓబీలో ఉండేది, అంత ఏఓబీలో ఉండేది. నేను ఏఓబీలో ఆ ఏరియాలో గ్రేహౌన్స్లో పనిచేశాను ఎస్పీగా. అవును, అది 2009 నుంచి 12 దాకా అక్కడ గ్రేహౌన్స్లో ఎస్పీగా చేశాను. సో నాకు పూర్తి అవగాహన ఉంది ఏఓబీ ఎట్లా ఉంటుంది, ఏ ఎక్కడ లోపల ఎక్కడెక్కడ ఏ విలేజ్లో ఎక్కడ ఎట్లా ఉంటుంది అనేది పూర్తి అవగాహన ఉంది. సో అందుకోసం దీంతో మా టీమ్స్ ఉన్నారు అంతా ఇక్కడ. యాక్చువల్గా నల్గొండలో టీమ్స్ని అన్నింటిని ఒక 15 టీమ్స్ని తయారు చేసి విజయదశమి రోజు వీళ్ళందరినీ కూడా ఈ గంజాయి దీని మీద ఏఓబీలో లిస్ట్ అవుట్ చేసాం. అంటే కాల్ డేటా తోటి ఇక్కడ పట్టుకుంటాం. పట్టుకోగానే ఎక్కడో నల్గొండలో ఎక్కడో రోడ్డు మీద మెయిన్ ఎక్కడ ఏదో చిట్యాల దగ్గర లేకపోతే ఎక్కడో చెకింగ్లో అక్కడ దొరుకుతాడు అనుకుందాం, నకరికల దగ్గర ఎక్కడ దొరుకుతాడు. దొరికితే అవన్నీ మనం డీటెయిల్స్ అనేది తీసుకొని వాడి కనెక్షన్స్ తీసుకొని ఎవడు మెయిన్ ఫెలో అక్కడ ఎవరు, వీళ్ళకి ఏఓబీలో వీళ్ళు ఎవరు, అక్కడ పండించే వాళ్ళు ఎవరు, మధ్యలో డీలర్ ఎవరు, ఇవన్నీ అనేది తీసుకొని ఆ లిస్టు బట్టి వాళ్ళని పట్టుకురావడానికి టీమ్స్ పంపించినప్పుడు అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నాం అనమాట. తీసుకొని లోకల్ ఎస్పీకి మాట్లాడాను అక్కడ, ఏది వైజాగ్ రూరల్ ఎస్పీకి, ఈస్ట్ గోదావరి ఎస్పీకి కూడా మాట్లాడి నేను పర్సనల్గా మాట్లాడిన తర్వాత మా దగ్గర నుంచి ఒక అడిషనల్ ఎస్పీని కూడా పంపించాను, సతీష్ అని చెప్పి. అతను కూడా వెళ్ళి అక్కడే క్యాంప్ చేసి వాళ్ళ లోకల్ సపోర్ట్ తీసుకొని వెళ్ళి దాదాపు 1000 కేజీల గాంజా కూడా రికవర్ చేసాం అక్కడ. కానీ ఆ ప్రాసెస్లో ఫైరింగ్ కూడా చేశారు. ఫైరింగ్ కూడా అయింది. ఏది మన ఇక్కడే మన ఏజెన్సీ ఏరియాలో లంబసింగి దగ్గర అక్కడ కూడా ఫైరింగ్ అయింది. ఫైరింగ్ అయితే వాళ్ళంతా చెల్లాచెదరై తర్వాత మా పోలీస్ వెహికల్ని కూడా దాడి చేశారు. ట్రైబల్స్ అంతా గొడవ చేశారు అక్కడ. చేసి ట్రైబల్స్ అంటే వీళ్ళు ఎవరు మెయిన్గా ఈ గంజాయి తింటూ ఉండే చేసిన వాళ్ళు చేసి పోలీసు లోకల్ పోలీసు చెప్పకుండా వచ్చారనేది. లోకల్ పోలీసు ఉన్నారు మాతో అక్కడ. యాక్చువల్గా ఆ రోజు వాళ్ళు కూడా సపోర్ట్ లేకుండా వచ్చారు. వచ్చిన తర్వాత మాకు చెప్పడం బట్టి ఈ రప్చర్ అయింది అంతా వాళ్ళు కూడా మాతోటి వాళ్ళకి వెళ్తున్నారు అనేది అక్కడ సిఐకి తెలుసు, వాళ్ళు లోపలికి వెళ్తున్నారనే తెలుసు. అక్కడ జనరల్గా ఏమైందంటే ఒక ఇష్యూ అవ్వగానే మనకెందుకు లేచే పక్కకి అయిపోవాలనే ఆలోచన అక్కడ కనపడదు అనమాట. ఎందుకులే అక్కడ మళ్ళీ లేనిపోయి ఫైరింగ్ అయింది, ట్రైబల్స్ ఒకళ్ళిద్దరికి ఇంజూరీ అయింది, వాళ్ళు ఇది అవ్వగానే జనరల్గా ఏం చేస్తారు అక్కడ అప్పుడు ఆ టైంలో మనకి ఎందుకులే ఇది వీళ్ళ మీద దోసేస్తే అయిపోయింది అని చెప్పి అనుకున్నారు. మేము అక్కడ లోకల్గా ఇదంతా తీసుకొని చేసాం కదా, ఆల్రెడీ మాట్లాడాం, సపోర్ట్ కావాలన్నాం, ఆ డేటా అంతా కూడా ఇచ్చారు మాకు. మా దగ్గర ఉన్న డేటాను కూడా వాళ్ళకి షేర్ చేసాం. వాళ్ళ గెస్ట్ హౌస్లోనే దిగారు. వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి ఫైరింగ్ చేస్తే వాళ్ళకి అవమానంగా ఉంటుంది కదా. దీంట్లో అవమానం అనేదాన్ని ఎలా అనుకుంటే, ఇప్పుడు మేము కాల్పులు చేయాల్సి వచ్చింది, ఎందుకు వచ్చింది, వాళ్ళు మా మీద దాడి చేసినప్పుడు చేశారు. అక్కడ ఉన్న అసలు మీరు వెళ్లకుండా మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళే పట్టుకునేవారు కదా. అలా అవ్వట్లేదనే కదా అక్కడ. అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది, వాళ్ళు కూడా జాయింట్గా వెళ్ళి తీసుకొని మేము వెళ్ళి లోకల్గా మొత్తం లీక్ అయిపోతుంది. అవును. సో లోకల్గా లీక్ అయింది అనుకోండి, నీకు వెళ్ళిన పని ఇప్పుడు సపోజ్ ఎవరైనా సిబిఐ టీం ఎవరైనా వచ్చారనుకోండి, మనకు సపోజ్ నేను నల్గొండ ఎస్పీకి ఉన్నాను అనుకోండి, వాళ్ళేం చెప్పరు పలానా పికప్ చేస్తున్నారు. సిబిఐ టీం కానీ లేకపోతే ఎవరైనా ఎన్ఐఏ టీం వచ్చినా కానీ చెప్పరు మీ పలానా వాడి కోసం. ముందు మీ దగ్గర వస్తున్నాం, మీ ఏరియాలో కొన్ని మాకు ఆపరేషన్స్ ఉన్నాయి, మీకు కొంత సపోర్ట్ ఇవ్వాలంట, ఇస్తామనంట. వాళ్ళు ఎవరిని చేయాలి, ఎందుకంటే వాళ్ళే ఎందుకు డిస్క్లోజ్ చేస్తారు, నువ్వు పలానా ముందే అంటే మేము చెప్తే కనుక ఎక్కడ లోకల్గా ఎవడో లీక్ అవుతుంది. సో ఎవరు చెప్పరు, ఏ టీం కూడా చేసేవాళ్ళు అట్లా చెప్పరు. మేము కూడా అలా చెప్పలేదు అంతే. వాళ్ళకి వెళ్ళి అక్కడ మీకు చెప్పాలి వాళ్ళకి చేయాలనేది అట్లా లేదు. సో ఈ టీమ్స్ అంతా వెళ్ళి పట్టుకొచ్చి అడవుల్లో లోపలికి వెళ్ళారు. అక్కడ తీసుకొచ్చి అందరినీ మనం అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ అక్కడ మీరు చేసిన వల్ల వాళ్ళకు ఇబ్బంది వచ్చింది. లోపల జరుగుతున్న ఇన్ఫర్మేషన్ రావాలంటే మేము ఈ గంజాయి సప్లైస్ కొంతమంది సపోర్ట్ చేయాల్సి వచ్చేది అన్నది వాళ్ళ ఎలిగేషన్, వాళ్ళ చెప్పే వెర్షన్. నేను యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్లో చేశానండి. ఎప్పుడు మనము ఒక చెడుని కౌంటర్ చేయాలంటే కనుక ఇంకొక చెడు మనం ప్రేరేపించాల్సిన అవసరం లేదు. అందులో ఎస్పెషల్లీ గాంజాయి లాంటిది. ఇంకా నేను గాంజాయి నక్సలిజంలో ఏది ఇంపార్టెంట్ అనుకుంటే కనుక గాంజాయి చాలా ముందు డేంజరస్ అంట నక్సలిజం కన్నా. నక్సలిజం డెఫినెట్గా చెక్ చేయడానికి ఉండొచ్చేమో కానీ, బట్ అలానే గాంజాయిని ప్రోత్సహించడం అనేది దేశవ్యాప్తంగా మొత్తం చేసి అది ఏంటి అక్కడ ఉన్న లోకల్ నెక్సెస్ని కవర్ చేసుకోవడానికి ఈ మాటలు చెప్తుండొచ్చు.
దాంట్లో ఎంతో కమర్షియల్ ఉంటుంది, డబ్బులు సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు ఆ డేటా అంతా వచ్చింది, తర్వాత అదంతా కూడా మేము వాళ్ళకి షేర్ చేసాం. సో ఎవరెవరు దీంట్లో ఎంత ఇదనేది మొత్తము వాళ్ళకి ఎవరెవరికి ఎంత దీంట్లో లాభాలు. పోలీసులు ప్రెస్ కూడా ఉన్నారట కదా. ప్రెస్ ఉంటారు, పోలీసులు ఉన్నారు, సీనియర్ అధికారులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు అందరూ. సో వీళ్ళందరూ కూడా దాంట్లో ఏది లాభం పొందే వాళ్ళు ఉన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని, చెక్ పోస్టులు ఎక్కడ పాస్ అయితే కనుక ఎవడు ఎంత కలెక్ట్ చేస్తున్నాడు అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాము. తర్వాత చర్యలు తీసుకున్నారేమో నాకు తెలియదు. అయితే మేము వాళ్ళ ఆంధ్ర ఏపీకి హ్యాండ్ ఓవర్ చేశాం. నల్గొండలో గంజాయి ఒకటి. నెక్స్ట్ అండి గంజాయి ప్రణయ్ కేసు ఉండింది. డెఫినెట్గా రౌడిజంని బాగా చెక్ చేసాము. ఫెయిర్ పోలీసింగ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎక్కడైనా కానీ పబ్లిక్కి ముందు రెస్పాండ్ అవ్వాలనేటట్టు ట్రై చేస్తాం అనమాట. సో అట్లా అది అంటే సామాన్యుడు అనేవాడికి మనము రెస్పాండ్ అవ్వాలి అనేది అది ట్రై చేస్తుండేది.